మార్చి 8 కొరకు సిహెచ్ఎస్ పజ్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 5వ వచనం. మన కష్టార్జితం అంతటి మీదను దేవుని ఆశీర్వాదం ఉండాలంటే మనలో విధేయత ఉండాలి. మనం వెనువెంటనే వాడుకునే గంపలోని పండ్లలా మన ఇంటిలోనికి వచ్చిపోయే వస్తువులపై ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఆ విధంగానే మన ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే వస్తువుల మీద కూడా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. మనకు కేవలం ఒక చిన్న సజ్జలో మాత్రమే ఆహారం ఉండవచ్చు. మన అల్పాహారం కూడా కొద్దిగా ఉండవచ్చు. మనం ఉదయకాలం పనిలోనికి వెళ్లేటప్పుడు మన టిఫిన్ బాక్స్లో తీసుకువెళ్లే ఆహారం అంతంత మాత్రం అయి ఉండవచ్చు. అయినా పర్వాలేదు, వీటన్నిటి మీద దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి అవన్నీ మనకు తృప్తి కలుగజేస్తాయి. మనం ఏనాటి బత్యం ఆనాడు సంపాదించుకుంటూ ఉన్నా మనం ఇశ్రాయేలీయులతో సమానమైన వారమే. ఆయన తన ప్రియ ప్రజలకు ఆహారమిచ్చి పోషించాలనుకున్నప్పుడు ఏనాటి మన్నా ఆనాడే పంపించేవాడు. అంతకంటే వారికి కావాల్సిందేముంది? మనకు మాత్రం అంతకంటే ఏం కావాలి? మనకు ఎక్కువ ఆస్తిపాస్తులు, ఆహార పదార్థాలున్నాయనుకోండి, వాటి మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండి తీరాలి. ఎందుకంటే అవన్నీ ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చే విషయంలోనూ, వాటిని దాచుకునే విషయంలోనూ, వాటిని సర్దుబాటు చేసే విషయంలోనూ, వాటిని వాడుకునే విషయంలోనూ దేవుని ఆశీర్వాదం లేకపోతే ఈ బరువు బాధ్యతలతో మన హృదయం నలిగిపోతుంది. ఆస్తిపాస్తులు, వస్తువులే మనకు దేవుళ్లే కూర్చుంటాయి. ఆ పనుల ఒత్తిడి మనలను చెదపురుగులా తినేస్తుంది. ఓ ప్రభువా, మాకున్నదాన్ని దీవించు. నీ మహిమార్థమై దాని వాడేటట్లుగా శక్తిని అనుగ్రహించు. లోక సంబంధమైన వస్తువులను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేటట్లుగా మాకు సహాయం చెయ్యి. మా సంపాదన, పొదుపులు మా ఆత్మరక్షణకు ఉరికాకుండా చెయ్యి.